ఇక డీటెయిల్స్ చూద్దాం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తనలాంటి వాళ్ళకే రక్షణ లేకుండా పోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నకల్లు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. నాడు వైసీపీ ప్రభుత్వంలో రాజధాని అమరావతిని ఎడారి శ్మశానం అంటూ వర్ణించారని కామెంట్ చేశారు. రాజధాని ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందారని ఫైర్ అయ్యారు. చరిత్రలో ఎప్పుడూ చూడని రాజకీయం 2019-2024 మధ్య చూసా అని అన్నారు. తనలాంటి వాళ్ళు కూడా బయటకు రాని పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. 10 నెలల్లోనే ఎవరు ఊహించని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. నేడు అందరం స్వేచ్ఛగా ఉన్నామంటూ అందుకు కారణం రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కరేనని తెలిపారు. ప్రజాస్వామ్యానికి దశ దిశ కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని, ఆయన కొందరివాడు కాదు అందరివాడని తెలిపారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారని, దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు అంటూ సీఎం చంద్రబాబు కొనియాడారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సీఎం చంద్రబాబు ఈ రోజు తాడికొండలో పొన్నికల్లో ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అందరితో కూడా సమావేశం అయ్యారు. ఎందుకంటే రాజధాని ప్రాంతం కావడంతో రాజధానిలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా అక్కడ ఉన్నటువంటి సమావేశం కూడా జరిగింది. అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 10 సంవత్సరాల 10 నెలల కాలంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయని చెప్పారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి రాజధాని ఎడారి అని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు కొన్ని అనే పరిస్థితి ఉంది. అటువంటిది ఈ రోజు రాజధాని అభివృద్ధి పథంలో ముందుకి తీసుకెళ్తుందని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ సంబంధించి అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి సంబంధించిన వారు కాదు. అంబేద్కర్ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నేత అని చెప్పారు. ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉంది, అంబేద్కర్ లాగే ముందుకెళ్తున్నామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మొత్తంగా ఒక 80 లక్షల వరకు, ఇక్కడ 80 లక్షల ఎకరాల వరకు సుమారుగా దళితులకు టీడీపీకి పార్టీకి ఉందని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బాబు జగజ్జీవన్ రావు, అదేవిధంగా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ లాంటి నేతలు పుట్టినటువంటి మహా నేల మంది, అటువంటి నేలలో మనం చూస్తున్నారు. కాబట్టి అందరం ఎంతో సమిష్టిగా ముందుకెళ్లాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే గతంలో ఇక్కడ కుల వివక్షత ఉన్నది. కుల వివక్షతకు పూర్తిగా కూడా అంబేద్కర్ కుల వివక్షత జరిగిన మాట వాస్తవమే. అట్లాంటిది ఈ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కుల వివక్షత లేకుండా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కొంతమంది గుడులకు కూడా రాని పరిస్థితి ఉంది. అటువంటిది అంబేద్కర్ దాన్ని పూర్తిగా కూడా తుడిచిపెట్టే విధంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పేసి చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు దళితులకు అండగా ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీని. అందరూ కూడా సమిష్టిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అక్కడ లోక్సభలో కూడా డిఎంసీ బాలయోగి లాంటిని అతన్ని స్పీకర్ ని చేసిన ఘనత కూడా టీడీపీకే చెందుతుందని చెప్పేసి చంద్రబాబు అయితే కొనియాడారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధానిని పూర్తిగా కూడా రావణ కాష్టం చేశారు. రాజధాని అయితే గతంలో మేము ఉన్నప్పుడు రాజధాని ఎంతో అభివృద్ధి పదంగా ఉండేది. ఆ తర్వాత 5 సంవత్సరాల పాలనలో రాజధాని పూర్తిగా కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి అని చెప్పారు. అయితే ఎప్పుడు చూడని విధంగా ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలోనే ఎప్పుడు చూడని విధంగా 2014 నుంచి కూడా 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంలో తయారు చేశారు. ఇటువంటి రాజకీయం అయితే జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఒక రాక్షస పాలన అయితే ఇక్కడ జరిగిందని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. మరి మొత్తంగా చూసుకోవచ్చు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు అందరితో సమావేశమై భవిష్యత్తులో అక్కడ ఉన్నటువంటి తాడికొండ పరిధిలో ఉన్నటువంటి కొంత ప్రజలతో కూడా మమేకమై ముందుకు సాగినటువంటి పరిస్థితి అయితే తాడికొండలో ఉంది. పూర్తి స్థాయిలో రాబోయే కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తామని కూడా చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది మరణించారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హోంమంత్రి అనిత పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి 15 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పీఎం సహాయ నిధి కింద 2 లక్షలు ప్రకటించారు. ఇదిలా ఉంటే బాణసంచా కేంద్రంలో ఆడిట్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ. ఏదైతే అనకాపల్లి జిల్లాలో సంభవించినటువంటి ఘోర అగ్ని ప్రమాదం నేపథ్యంలో అయితే మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతికి చెందిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. కారణం ఏంటంటే
ఒక్కసారిగా 8 మంది ఈ పేలుడులో ఎక్కువగా 8 మంది చనిపోవడం పట్ల అయితే మాత్రం మొత్తం అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టు ఏంటంటే దేశీ ప్రధాని సైతం ఈ సంఘటనపై అయితే కనుక చలించిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఏవైతే బాణాసంచా తయారు చేసేటువంటి కేంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక్కసారిగా 8 మంది వరకు కూడా చనిపోవడంతో అయితే మాత్రం చాలా మంది విచారం వ్యక్తం చేసిన పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ఇందులో చూసుకున్నట్టయితే కనుక మరొక 8 మంది అయితే కనుక గాయపడిన పరిస్థితి కూడా ఉంది. అందులో 6 పరిస్థితి కొద్దిగా తీవ్రంగా ఉంది. ఇందులో 94% పైగా కాలిన వ్యక్తి కూడా ఒక ప్రాణాలతో పోరాడుతున్న పరిస్థితి ఉంది. మరొక వ్యక్తి అయితే కనుక 54% వరకు కూడా గాయాల పాలైన పరిస్థితి కూడా ఉంది. అయితే మిగతా 6 వరకు చూసుకున్నట్టయితే కొంతమేర ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరికి కూడా మరొక 48 గంటలు గడిస్తే తప్ప దీనిపై అయితే మాత్రం ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదని అయితే మాత్రం చెప్పే అవకాశం లేదంటూ కూడా డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరో ఇద్దరు స్థానిక నర్సీపట్నం ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్సలు అందిస్తున్నారు. అయితే వీళ్ళు కోలుకునేసరికి మరికొంత సమయం పడుతుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం మొత్తం ప్రతిస్పందించిందంటూ కూడా హోంమంత్రి అనిత అయితే కనుక ఇక్కడ రావడం జరిగింది. నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ నివేదిక ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా హోంమంత్రి అనిత పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే రాత్రి 6 గంటల తర్వాత కూడా అక్కడ పూర్తిగా క్రూజ్ టీమ్స్ అన్ని కూడా వచ్చి అక్కడ కూడా మొత్తం అన్ని కూడా క్రూజ్ ను సేకరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో అక్కడ ఎటువంటి మొత్తం అన్ని క్రూజ్ అన్ని కూడా సంపాదించి దాని ద్వారా ఏ విధంగా జరిగిందన్నది కూడా మనకు పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసేందుకు అయితే మాత్రం పోలీసులు, ఇటు అనకాపల్లి పోలీసులు కావచ్చు, ఇటు విశాఖ పోలీసులు పూర్తి స్థాయిలో అయితే మాత్రం దర్యాప్తును ముమ్మరంగా చేపట్టినట్టయితే కనుక అదేవిధంగా చూసుకున్నట్టుగా ఎవరైతే మరణించారో వారికి 15 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టుగా గాయపడిన వారికి ₹1,00,000 కూడా ఎక్స్గ్రేషియా ఇస్తామంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మరణించిన వారికి ₹2 లక్షల ఎక్స్గ్రేషియా రూపంలో చెల్లించింది. అదేవిధంగా చూసుకున్నట్టుగా గాయపడిన వారికి కూడా ఒక ₹50,000 వరకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే హోంమంత్రి అనిత రోజు పూర్తి స్థాయిలో అక్కడ అంతా కూడా పరిశీలించడం జరిగింది. జిల్లాలో సుమారుగా 40 వరకు కూడా బాణాసంచా కేంద్రాలు ఉన్నాయి. అందులో 21 అనధికారికంగా నిర్వహిస్తున్నారని, వీటిపై అయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హోంమంత్రి పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. ఎవరైతే ఏదైతే ఈ బాణాసంచా కేంద్రాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైసెన్సింగ్ తీసుకోవాలని, పూర్తి స్థాయిలో సెక్యూరిటీగా మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా చెప్పడం, CCTVని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో వాటర్ కావచ్చు, ఇసుకను కూడా పూర్తి స్థాయిలో ఉంచుకోవాలని చెప్పారు. అంటే ప్రమాదానికి ప్రాథమికంగా నిర్ధారించింది ఏంటంటే ఏదైతే గొడవల్లో తారాజువులను తయారు చేస్తున్న సమయంలో ఏర్పడినటువంటి విస్ఫోటనం పూర్తి స్థాయిలో అక్కడ నిల్వ చేసినటువంటి గొడవలకు అడ్డుకోవడం ద్వారా అయితే జరిగిందంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గొడవల్లో అంటే దాని పరిమితికి మించి ఎక్కువ మొత్తంలో అయితే మాత్రం నిల్వ చేశారు. దానివల్లనే ఇది సంభవించిందంటూ కూడా హోంమంత్రి అనిత కూడా చెప్పడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దుర్ఘటన పట్ల అయితే మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా వరకు అయితే మాత్రం ప్రతిస్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అంతా కూడా మేము చూస్తామంటూ కూడా హోంమంత్రి అనిత ఆదేశాలు కూడా జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక అధికారులందరూ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తును కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇటువంటివి మరి ఎక్కడా కూడా జరగకుండా ఉండేందుకైతే మాత్రం పూర్తి స్థాయిగా అధికారులందరినీ కూడా ఆదేశించామంటూ కూడా హోంమంత్రి అనిత చెప్పిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. టీటీడీ గోశాలలో ఆవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దీనిపైన స్పందించిన ప్రభుత్వం భూమన వ్యాఖ్యలను తప్పుపట్టింది. వైసీపీ టీటీడీని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని మంత్రి ఆనం తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇక మంత్రి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి. గోశాలలో అధిక స్థాయిలో గోవులు మృతి చెందాయని, ఈ విషయం స్వయాన ఈవోనే చెప్పారని అన్నారు. భూమన వ్యాఖ్యలపైన టీటీడీ ఈవో స్పందించారు. టీటీడీ ఎస్వీ గోశాలలో ఇటీవల జరుగుతున్న ప్రచారంపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మార్చి 2021 నుంచి మార్చి 2024 వరకు గోశాల నిర్వహణలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అయితే ఈ క్రమంలోనే గోశాలలో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. అయితే గత 5 ఏళ్లలో చనిపోయిన ఆవుల వివరాలు దాచిపెట్టారని టీటీడీ ఈవో మండిపడ్డారు. గతంలో దానా పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని ఈవో శ్యామలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ టీడీపీ మధ్య
మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈవో శ్యామలారావు వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారాయి. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మమత, అంటే గత 4 రోజుల నుంచి కూడా తిరుపతిలో ఉన్నటువంటి గోశాలకు సంబంధించి దాదాపుగా గోశాలలో 2000 వరకు కూడా అంటే గోవులు ఉన్నాయి. దేశీయ వాళ్ళకి సంబంధించిన గోవులు కావచ్చు, లేదంటే రకరకాల జాతులకు సంబంధించిన గోవులు. అయితే ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా అంటే సహజంగా అంటే అనారోగ్య కారణాలతో అంటే రకరకాలుగా ఇష్యూస్ తో కొన్ని గోవులు చనిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎంతో మంది దాతలు వాళ్ళు డొనేషన్ ఇచ్చే సందర్భంలో రకరకాల గోవుల్ని తీసుకొని వచ్చి శ్రీవారి పైన భక్తితో వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు. అదే సందర్భంలోనే కొన్ని అంటే ఇబ్బందులు ఉన్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కొన్ని చనిపోతూ ఉంటాయి. అయితే దీన్ని రాజకీయంగా పెద్ద ఎత్తున వైసీపీ గత కొద్ది రోజుల నుంచి కూడా వాడుకుంటూ వస్తుంది. ఎందుకంటే అది సహజ మరణాలు. ఎందుకంటే మామూలుగా కూడా ఎక్కడ కూడా ఏ గోవు కూడా 100 సంవత్సరాలు అయితే బతకదు. అట్లా కొన్ని అనారోగ్య కారణాలు, దాని తర్వాత పాలు ఉత్పత్తి జరిగిన తర్వాత కొన్ని కారణాల రీత్యా కూడా చనిపోతూ ఉంటాయి. వాటన్నిటి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రభుత్వం పైన, టీటీడీ పైన రకరకాలుగా కామెంట్స్ చేస్తూ కూడా అంటే గోవులు చనిపోతున్నాయి, శ్రీవారి కైంకర్యాలకు ఉపయోగించేటటువంటి పాలు ఇంకా ఎట్లా ఉత్పత్తి చేయాలి, లేదంటే రకరకాల కామెంట్స్ చేస్తూ కూడా తిరుపతిలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేదంటే మరికొంతమంది వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. అయితే నిజాలు వాస్తవాలు తెలుసుకోవడానికి నిన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా నేరుగా గోశాలకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ అధికారులు, సిబ్బందితో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడా కూడా గోవులకు సంబంధించి అంటే వాటికి పెట్టేటువంటి దానా విషయంలో కావచ్చు, లేదంటే వాటిని సంరక్షించే విషయంలో కావచ్చు, లేదంటే చుట్టుపక్కల ప్రాంతాలు కానీ లోపల కానీ అక్కడ వాటిని సంరక్షించే విధానం కావచ్చు, వాటన్నిటిని కూడా పరిశీలన చేయడం జరిగింది అధికారులు కూడా. అయితే ఎక్కడా కూడా లోపాలు లేవని చాలా ప్రాథమిక నిర్ధారణ వచ్చిన తర్వాత ఇవాళ టీటీడీ ఈవో శ్యామలారావు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. కొన్ని సంచలన విషయాలు ఆయన మాట్లాడడం జరిగింది. 2021 నుంచి కూడా దాదాపు 2 సంవత్సరాల పాటు కూడా అప్పట్లో గోశాల డైరెక్టర్ గా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు గురి చేసి అక్కడ దానా కొనుగోలు విషయాల్లో కావచ్చు, లేదంటే గోవులకి అంటే ఇచ్చేటటువంటి మందులు అంటే ఇంజక్షన్లు కావచ్చు, ఇట్లా రకరకాల కొనుగోలు చేస్తూ ఉంటారు. వాటిల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చేశారనేది ప్రధానంగా ఆరోపణ రావడం జరిగింది. అందులో విజిలెన్స్ రిపోర్ట్ ఉన్నప్పటికీ కూడా అంటే ఈవో మాట్లాడుతూ ఒక సంచలన విషయంలో ఈవో మాట్లాడుతూ కూడా కనీసం విజిలెన్స్ సిబ్బందిని లోపలికి అంటే గోశాల డైరెక్టర్ అత్యుత్సాహం ప్రదర్శించి లోపలికి వాటిని పర్యవేక్షించడానికి కానీ లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి విధానాల్ని విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా అధికారులు లోపలికి వెళ్తే అనుమతి ఇవ్వలేదు అంటూ కూడా అదే విషయాన్ని ఆ గతంలో విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ రూపంలో కూడా అప్పట్లో ఉన్నటువంటి ఈవోకి నివేదిక ఇచ్చినప్పటికి కూడా ఆ సమయంలో చర్యలు తీసుకోలేదు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇట్లా దాదాపుగా 23 సంవత్సరాల పాటు కూడా ఒకే వ్యక్తి పెద్ద ఎత్తున అక్కడ డైరెక్టర్ గా వ్యవహరించి దాని వెనకాల కొంతమందిని కూడగట్టుకుని పెద్ద ఎత్తున గోశాలలో అక్రమాలు చేశారు. అదే సందర్భంలోనే పెద్ద ఎత్తున గోవులు కూడా చనిపోవడం జరిగింది. కానీ ఇప్పుడంతా కూడా జరుగుతుందంతా కూడా కేవలం సహజ మరణాలు, వయోభారం, లేదంటే రకరకాల కారణాలతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు కానుకలుగా అంటే వాళ్ళు అభిమానంతో ఇస్తూ ఉంటారు కాబట్టి స్వామివారి పైన పేరుతో అలా చనిపోతున్నాయి. సంరక్షణలో ఎక్కడ లోపం లేదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే శ్రీవారికి సంబంధించి ప్రతిరోజు కూడా కైంకర్యాలు, అభిషేకాల్లో స్వామివారికి సంబంధించి ఇక్కడ నుంచే అంటే ఈ గోవుల నుంచే అంటే పాలనంతా ఉత్పత్తి చేసి తిరుమలకు తరలిస్తూ ఉంటారు. తిరుమలతో పాటు పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇట్లా అనుబంధ ఆలయాలు కూడా వాటి నుంచి వచ్చిన పాల ఉత్పత్తిని అభిషేకాలు వినియోగిస్తూ ఉంటారు. అలాంటిది స్వామి కైంకర్యాలు గోమాతను అంతా పూజిస్తున్న నేపథ్యంలో ఒక తల్లి లాంటి గోమాతని అడ్డం పెట్టుకుని ఈ రకంగా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఈవో మాట్లాడడం జరిగింది. దీనికి కూడా పెద్ద ఎత్తున వైసీపీ కూడా పెద్ద ఎత్తున సౌకర్యం ఇవ్వడం జరిగింది. మొత్తం మీద గోమాతను పెద్ద ఎత్తున రోడ్డుపైకి తీసుకొచ్చి రాజకీయాలు. బ్యాక్ టు 686. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 15వ తేదీ రాత్రి బయలుదేరనున్న ఆయన 16 నుంచి 22 వరకు అక్కడ పర్యటిస్తారు. 23న రాష్ట్రానికి తిరిగి రానున్నారు. ఆయన వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జైన్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి పర్యటనకు వెళ్తున్నారు. ఈ బృందం జపాన్లోని టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమాలోని పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ను సీఎం ప్రారంభించనున్నారు. అలాగే జపాన్కు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు తదితరులతో బృందంతో సమావేశం కానుంది. తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలైతే జరుపుతున్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు, పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను జపాన్ పర్యటనలో ప్రధానంగా వివరించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి.
భాస్కర్ చెప్పండి. ఓకే పద్మ, ఏదైతుందో రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ఉన్న పరిస్థితి. సుమారు 15వ తారీఖు అంటే రేపు అర్ధరాత్రి బయలుదేరుతారు. రేపు 16వ తారీఖు ఉదయం కల్లా జపాన్లో ఉంటారు. అయితే రేపటి నుంచి సుమారుగా వారం రోజుల పాటు అంటే 22 వరకు కూడా జపాన్లో పర్యటించే అవకాశం ఉంది. ప్రధానంగా అక్కడ చూసుకుంటే ఏదైతుందో కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తుండే సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా సుమారుగా వారం రోజుల పాటు అక్కడే గడిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దాంతోపాటు సీఎంతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, తనతో పాటు పరిశ్రమల శాఖ కమిషనర్, ఆయనతో పాటు సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి కూడా ఆయనతో పాటు వెళ్లే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికే సీఎం టూర్కి సంబంధించి ప్రధానంగా మొత్తం ఏర్పాటు చేసిన పరిస్థితి. దానిలో భాగంగా ఇప్పటికే ఆ ఫ్లైట్ టికెట్ అంతా కూడా మొత్తం ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రధానంగా ఏదైతుందో వీరు కూడా వారం రోజుల పాటుగా సుమారుగా జపాన్లో అన్ని కంపెనీ ప్రధానంగా ఉన్న కంపెనీస్ మొత్తం ఆ ఇండస్ట్రీ యజమానులతో పాటు కాబట్టి సీఈఓలతో కూడా పూర్తిగా అక్కడ సమావేశం అయ్యే అవకాశం ఉంది. సమావేశమై అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ జపాన్లో ఎలాంటి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ఎలాంటి నీటి వసతి కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అన్ని పూర్తిగా మౌలిక సదుపాయాలు కలిపే అంశం మీద ప్రధానంగా అక్కడ చర్చ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత జపాన్లో ఉన్నటువంటి కంపెనీస్ మొత్తం వాళ్ళ ఇండస్ట్రీస్ తోటి మాట్లాడే అవకాశం ఉంది. వారందరూ కూడా తెలంగాణకు పెట్టుబడులు పెట్టే దిశగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించే దిశగా ప్రయత్నం జరుగుతున్నట్టు చెప్తున్న పరిస్థితి. దానిలోగా పూర్తిగా వాళ్ళతో సుమారుగా వారం రోజుల పాటు కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి జపాన్లో ఉన్నటువంటి కొంచెం ఇండస్ట్రీస్ ఏరియాలు అన్ని కూడా పూర్తిగా పరిశీలించే అవకాశం ఉంది. అక్కడ పరిశీలించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా తెలంగాణకు హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఇండస్ట్రియల్ మీటింగ్ పెట్టి ఎక్కడ మనం ఎలాంటి కంపెనీస్ తీసుకురావచ్చు, ఎలాంటి ఇండస్ట్రీ తీసుకురావచ్చు, వారు కల్పించాల్సిన మౌలిక వసతులు, నీటి వసతి కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అక్కడ ల్యాండ్కు సంబంధించి అనేక మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. అయితే అక్కడ మాట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చి పూర్తిస్థాయిలో ఇక్కడ తీసుకొచ్చే అవకాశంగా ఇలా ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి. దానిలో భాగంగా జపాన్లో మొత్తంతో వారం రోజుల పాటు బిజీ గడిపే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దాంతోపాటు సీఎంతో పాటు శ్రీధర్బాబు ఉన్నాడు. శ్రీధర్బాబు ఇండస్ట్రీకి సంబంధించిన విధానాలు ఏముంటాయి, తెలంగాణలో గవర్నమెంట్ పాలసీ ఉంది, ఎలాంటి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ మంచి చెడు మొత్తం కూడా శ్రీధర్బాబు మాట్లాడే అవకాశం ఉంది. ఇట్లా ప్రధానంగా ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్న పరిస్థితి. దానిలో ఇంతకుముందు అమెరికాలో పర్యటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తర్వాత జపాన్లో కూడా ఇండస్ట్రీస్ పూర్తి స్థాయిగా మాట్లాడి వారిని కంపెనీలు మొత్తం తెలంగాణలో పెట్టే విధంగానే కంపెనీలు మొత్తం తెలంగాణకు తీసుకొచ్చే విధంగా ప్రధానంగా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది. అట్లా చూసుకుని పోతే ఏదైతుందో మనకు కావాల్సినటువంటి ఆ ఇండస్ట్రీస్ ప్రధానంగా ల్యాండ్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని శాఖల సంబంధించి ఏ జిల్లాలో ఎంత ల్యాండ్ ఉంది, హైదరాబాద్ నగరాలు కావచ్చు, ఇలాంటి సెకండ్ క్యాపిటల్ ఉన్నటువంటి వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, అంటే ఇండస్ట్రీస్ పెట్టడానికి అనుకూలంగా ఉన్న ల్యాండ్స్ ఇప్పటికే ప్రభుత్వం షార్ట్అవుట్ చేసింది. పర్మిషన్ చేయకుండా ప్రభుత్వం అయితే ఫోకస్ చేసిన పరిస్థితి. దానిలో భాగంగా రేపు జరగబోయేటువంటి జపాన్ టూర్ మొత్తంగా దాని మీద ఫోకస్ చేసే అవకాశం అయితే ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. భారత ప్రధాని నరేంద్ర మోదీ మొట్టమొదటిసారి కంచా గచ్చిబౌలి భూముల వివాదంపైన స్పందించారు. హర్యానా రాష్ట్రంలో పర్యటిస్తున్న మోదీ సీఎం నయాబ్ సింగ్ సైనితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాలపైన విమర్శలు చేశారు. ఇక మాకు రాజకీయాలు అధికారం కోసం కాదు, సేవ కోసం ఒక ఉద్యమం, అందుకే బీజేపీ చెప్పినట్లే చేస్తుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఏం జరుగుతోంది అక్కడి ప్రజలకి తెలుసు. ఇక వారు ప్రజలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి వస్తువు ఖరీదు మారిపోయింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అడవులపైన బుల్డోజర్లను నడుపుతోందన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోని జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి నరేంద్ర మోడీ చేసినటువంటి వాక్యాలు సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ పర్యటనలో రాష్ట్రాలు పర్యటిస్తున్న భాగంగా ఈరోజు కర్ణాటకలో పర్యటనలో చేసిన భాగంగానే కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లోని ప్రజలకు అన్యాయం జరుగుతుంది. దీనికి సంబంధించిన విషయాలు ఇప్పటికే పూర్తిగా చేయాల్సినటువంటి పనులు చేయకుండా అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే హెచ్యుజే భూములకు సంబంధించి హైదరాబాద్ సంబంధించినటువంటి భూముల మీద కూడా స్పష్టంగా ప్రధాని కూడా ఒక విమర్శ కూడా చేసినటువంటి పరిస్థితి. హైదరాబాద్ తెలంగాణలోని ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ప్రజలకు ఇబ్బంది పెడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆస్తులను కానీ వన్యప్రాణులకు సంబంధించినటువంటి ఫారెస్ట్లను కూడా భూస్థాపితం చేస్తూ అక్కడ ఉన్న భూములని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుందనేది కూడా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధికి నోచుకోలేదు, ప్రజలకు సేవ చేయాల్సినటువంటి కాంగ్రెస్ పాలక వర్గాలు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారనేది కూడా పెద్ద ఎత్తున విమర్శ చేసినటువంటి పరిస్థితి. భారతదేశంలోని ఎక్కడ ఉన్న బీజేపీ ప్రజల వంకన ఉంటుంది, ప్రజలకు సేవ చేస్తుంది, తప్పితే పార్టీలకు అతీతంగా ప్రజా సేవ కొరకే ఉన్నామని చెప్తున్నటువంటి మోడీ ప్రధానంగా తెలుగు రాష్ట్రాలే కాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగాను ప్రజల యొక్క సంక్షేమాన్ని విస్మరించింది. ప్రజలు చేయాల్సినటువంటి అభివృద్ధిని ప్రజల యొక్క భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా అవకతవకలు జరిగి
తెలంగాణ ప్రజలే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలే కాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలను పీడిస్తున్నారనేది కూడా మోడీ విమర్శ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మాత్రం అభివృద్ధికి శూన్యమని చెప్తున్నాడు. దీనికి సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా చూసుకున్నటువంటి భూములను చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి అనేక అడవులను సర్వనాశనం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలోని ఫారెస్ట్లు కానీ సంబంధించినటువంటి విషయాలలో అన్ని చెట్లు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంటే కావాలని కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లోని అన్ని వన్యప్రాణులకు ఇబ్బంది కలిగేటటువంటి అక్కడ ఉన్న ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి భూములను వేలం వేసి తమ యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడం కొరకే చేస్తుందనేది కూడా మోడీ విమర్శించినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో అభివృద్ధికి పెద్ద ఎత్తున పైట వేస్తున్నటువంటి బీజేపీ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానంగా చూసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణలోని అభివృద్ధికి దూరంగా ఎందుకు వస్తుంది అనేది కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలలో బీజేపీ పార్టీ తెలంగాణలోని అనేక సంక్షేమ పథకాలకు దోహదపడుతుంది అనేది కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరాల కాలంలో కూడా ప్రజలకు చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలకు దూరంగా ఉంది. వాళ్ళ యొక్క సంక్షేమం కొరకు వాళ్ళు రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి 686 అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగోడి సత్తా.